4వ వచనం 8వ అధ్యాయం 34 అందరూ చూడాలనే చెప్తున్నాను ఇవన్నీ. అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని ఉండి నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని ఉండాలా. తర్వాత ద్వారబంధాల దగ్గర కాచుకొని ఉండాలా. దేవుడు ఏమన్నాడు? ఆయన ప్రేమ చూడండి. ప్రతిదినము రావాలట. అనుదినము నా గడపనొద్ద కనిపెట్టుకొని ఉండాలి. అనుదినము రావాలా. ఆదివారం రావడానికి దిక్కు లేదు ఇక్కడ. ఆయన అనుదినము రమ్మంటున్నాడు. అంటే ఎవ్రీడే రమ్మంటున్నాడు. మేము ఎవ్రీడే వెళతామండి దేవుడి దగ్గరికి అన్నవాళ్ళు ఉన్నారా? నిజంగా చెప్పండి, లేరు. అనుదినము గడపనొద్ద కనిపెట్టుకొని ఉండాలట. ఆయన వచ్చిందాక ఆయన ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండాలట. ఈ వాక్యం చదివిన తర్వాత చర్చిలో చెప్పానండి. నెక్స్ట్ ఆదివారం ఎవరైతే మేము రాకముందే, గేటు తీయకముందే ఎంతమంది వచ్చి, ఇదిగో ఈ మాట, ఆయన వచ్చేసరికి గడపనొద్ద కనిపెట్టుకొని ఉండమన్నాడు కదా, ద్వారబంధముల యొద్ద కాచుకొని ఉండమన్నాడు కదా. మేము నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికి చర్చి దగ్గర ఎవరైతే ఉంటారో, అయ్యా మేము దేవుణ్ణి చూసి వారం అయిపోయింది, తలుపు తీయండి పాస్టర్ గారు అని ఉదయాన్నే వచ్చి గేటు దగ్గర ఎంతమంది గేట్లు పట్టుకొని వేలాడతారో చూస్తానన్నాను. ఎందుకంటే ఆయన గడపనొద్ద కనిపెట్టుకొని ఉండమన్నాడుగా, కాచుకొని ఉండమన్నాడుగా. నెక్స్ట్ ఆదివారం రానే వచ్చింది. తలుపు తీసి చర్చి దగ్గరికి వచ్చి చూసాం, ఒక్కళ్ళు లేరు. ఏ మోడీ గారు 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేశాడు, గుర్తుందా? 1000 నోట్లు 500 నోట్లు రద్దు చేసినప్పుడు మీ దగ్గర ఉన్న ఆ అమౌంట్ బ్యాంకులో వేసుకోండి, మీ దగ్గర ఉన్న కొద్ది గొప్ప ఉంటే వేసుకోండి అని చెప్పాడు. అలాగే మీకు ఏమైనా అకౌంట్లో కావాలంటే ఇప్పుడే డ్రా చేసుకోండి, ఇదిగో ఒక 2000 వస్తాయి, 3000 వస్తాయి. అప్పుడు పడ్డారండి తిప్పలు, మామూలు తిప్పలు పడలేదు. ఎంతమందికి గుర్తుంది? డిమానిటైజేషన్, నోట్ల రద్దు. అప్పుడు ఏం చేశారో తెలుసండి? మొత్తం బ్యాంకుల ముందు క్యూ కట్టి నిలబడ్డారు, బార్లు తీరి నిలబడ్డారు, ఎండలో నిలబడ్డారు. ఇంకో విషయం చెప్పనా? బ్యాంకు తీసాక కాదు ఇది, ఉదయం నుంచే, బ్యాంకు తీయక ముందు నుంచే బ్యాంకు గడపనొద్ద ఏం చేశారు? వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు, కాచుకొని ఉన్నారు. బ్యాంకు తీయగానే లోపలికి దూకారు. ఇంకో విషయం తెలుసా? ఒక అతను 12ంటికి లేచి వాళ్ళ ఆవిడని, ఏమమ్మా ఆ చాప నా దిండిటి అన్నాడట. ఎక్కడికయ్యా అంటే, నేను వెళ్ళి బ్యాంకు గేటు ముందు పడుకుంటా. ఉదయాన్నే వెళ్ళిపోతే లైన్ పెరిగిపోతుంది, అది ఇప్పుడే పడుకుంటే నేనే ఫస్ట్ అవుతాను. నిజమండి, ఇది న్యూస్ వచ్చింది. అలా చాప దిండు తీసుకెళ్ళి బ్యాంకు ఆ డోర్ ముందు, గేటు ముందు పడుకొని తెల్లవారు లేచి లైన్లో నిలబడి డబ్బులు తీసుకున్నాడు. ఏమండి, ఒక డబ్బు కోసం నువ్వు లైన్లో నిలబడతావు, ఉద్యోగం ఇంటర్వ్యూల కోసం లైన్లో నిలబడతాం, చివరికి రేషన్ బియ్యం కోసం కూడా కనిపెట్టుకొని ఉంటాం. చివరికి ఒకప్పుడు కిరోసిన్ వచ్చేదిలేండి, ఆ కిరోసిన్ బండిని ఎక్కడో చూస్తే చాలు, ఇంటికి వెళ్ళి డబ్బా తెచ్చే లోపు లేట్ అవుతుందని ఇటుకరాయి పెట్టి వెళ్ళేవాళ్ళం మేమే చిన్నప్పుడు. ఏమండి, బియ్యం దగ్గర, నూనె దగ్గర, ఉప్పు దగ్గర, పప్పు దగ్గర, ఉద్యోగాల దగ్గర, సినిమా హాళ్ళ దగ్గర అంత కాచుకొని కూర్చుంటావే, దేవుడి దగ్గరికి వస్తే రివర్స్. 10 గంటలకు చర్చి తీసి పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు, ఎవరైనా వస్తారేమో అని. ఎవరు రాకపోయేసరికి పాస్టర్ గారే పాట అందుకుంటాడు, గొంతు బాగున్నా లేకపోయినా, గాడిద గొంతు అయినా. పాపం ఆయన అలా పాట పాడతాడు, 2-3 పాడతాడు, అలుపు వచ్చేస్తుంది. ఈలోగా పిల్లలు ఎవరో వస్తారు, సండే స్కూల్ పిల్లలు, వాళ్ళకి ఇస్తాడు. వాళ్ళకి వచ్చింది కీ బ్యా అనేదో అరుస్తారు. ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్క పురుగు, 11 దాటాక ఒక్కొక్క పురుగు, ఈ పురుగులన్నీ చేరేసరికి 12 అవుతుంది. ఏ అండి, నీ భర్తను ప్రేమించేసరికి నీ మనసు గంట ముందు నుంచి ఆరాటపడుతుంది, నీ బిడ్డను ప్రేమించేసరికి గంట ముందు నుంచి ఆరాటపడుతుంది. మరి దేవుడు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎందుకు వస్తున్నారో చెప్పనా? దేవుడు నీకు కావాలి, నీ అవసరాల కోసం, ఆయన్ని ప్రేమించటం కోసం కాదు. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావంటే నిజంగా నీ మనసును నువ్వు పరీక్షించుకో, హృదయాన్ని పరీక్షించుకో. ఆయన్ని ప్రేమించా, లేదా ఆయన ఇచ్చేదానికి ఆశపడా?
ఆయన దగ్గరికి వస్తే మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, శాపాలు రాకుండా ఉంటాయి, బ్రతుకు చల్లగా ఉంటుంది. ఏదో ఉపయోగం ఉందని వచ్చావు. దీన్ని ప్రేమించటం అనరు, అవసరాలకు వాడుకోవడం అంటారు. తెలుసా? ఏమండి ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తానండి, ఏమండి గంటకి నేను యేసుప్రభువుని తలుచుకుంటానండి. నిజమే, తలుచుకుంటావు, ప్రార్థన చేస్తావు. కొంతమంది కూర్చుంటే అమ్మ నాయన యేసయ్య, నిలబడితే అమ్మ నాయన యేసయ్య 100 సార్లు 200 సార్లు అంటది. అయితే నువ్వు ప్రేమించినట్ట? కాదండి. మరి ఎందుకు తలుచుకుంటావు? అవసరాలకు వాడుకోవడానికి. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు? ఉదయాన్నే స్త్రీలు లేవగానే వాళ్ళకు ఒక వస్తువు అవసరం అండి, వెతుకుతారు. ఏ వస్తువు చెప్పండి? వినపడింది, కరెక్టే మీరు చెప్పింది, గట్టిగా చెప్పండి. చీపురి. ఉదయం లేవగానే ఇల్లు ఊడవాలి, వాకిళ్ళు ఊడవాలి, ముందు చీపురే కావాలి. ఆ తర్వాత ఒక గంటకు ఇల్లంతా పని చేసి, అంటే భోజనం చేసిన తర్వాత, పనులు చేసుకున్న తర్వాత మళ్ళా చీపురు అవసరం అవుతుంది. మళ్ళా దాన్ని చూసి ఎక్కడుందో వెతుక్కొని ఉడ్చుకుంటాం. ఇలా నీ గంటకు ఉపయోగపడే ఆ చీపురిని కొన్నిసార్లు ఎక్కడ పడేస్తామో కూడా మర్చిపోతాం. మరి అన్నిసార్లు ఉపయోగపడే చీపురిని నువ్వెందుకు మర్చిపోతున్నావు? అంతేనా? అది అవసరానికి వాడుకుంటాం అంతే. దాన్ని ఎవరు ప్రేమించరు. ప్రేమిస్తారు దాన్ని? లేదంటే నీ చీపురుని కూడా ఫోటో తీసుకొని, పిల్లలు కదండి, ఏమండి పిల్లలు కలిగిన వాళ్ళు ఏం చేస్తుంటారు, ఆఫీస్లో కూర్చొని పిల్లలు గుర్తొస్తే ఒకప్పుడు పర్సులో ఫోటో పెట్టుకునేవాళ్ళు. ఖాళీగా ఉన్నప్పుడు పిల్లల జ్ఞాపకం వస్తే ఆ పర్సు తీసి పిల్లల ఫోటో చూసుకొని ఆనందపడి మళ్ళీ ఆ పర్సు మూసేసి తన పని తను చూసుకునేవాడు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కదండి. అలాగే ఆఫీస్కి వెళ్ళినప్పుడు, దూరం వెళ్ళినప్పుడు పిల్లలు గుర్తొస్తే సెల్ ఫోన్ తీసుకొని అందులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూసుకొని ఆనందపడతారు. అలాగే నువ్వు చీపురి ఫోటో తీసుకొని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒకసారి చీపురిని గుర్తు తెచ్చుకొని ఫోటో తీసి, అమ్మో నా చీపురి అని ముద్దు పెట్టుకుంటావా? చీపురు, దాన్ని ప్రేమిస్తున్నావా నువ్వు? లేదు. వాడుకొని వదిలేస్తావు, వాడుకొని వదిలేస్తావు, వాడుకొని వదిలేస్తావు. ఈరోజు వాడుకునే వస్తువుకి, వేడుకునే దేవుడికి ఏమాత్రం తేడా లేదు క్రైస్తవ్యంలో. ఆయన అవసరాలకు ఉపయోగపడతాడు కనుక ఆదివారం వస్తున్నావు. ఆయన్ని ప్రేమిస్తున్నావా? నిజంగా ప్రేమిస్తున్నావా? మనం నిజంగా ప్రేమించట్లేదండి. తల్లిని ప్రేమిస్తాం, తండ్రిని ప్రేమిస్తాం, భార్యని ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, అన్ని ప్రేమిస్తాం. దేవుణ్ణి ప్రేమించటం లేదు. కానీ అందరం చర్చిలకు వచ్చేస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించని భక్తి ఎందుకంటే, అసలు మనం చేస్తున్నటువంటి భక్తి అవ్వదు. ఎందుకంటే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించమంటే నువ్వేమంటావు? నాలో సగభాగం నా భార్య అంటావు. పూర్తిగా దేవుడు ఉండాలంటే భార్యకి సగం ఇచ్చేసావా నాయన? ఆ ఇంకో సగం ఎవరంటే పిల్లలు. దేవుడికి ఖాళీ లేదు. నా పంచప్రాణాలు అంటాడు ఒకడు. దేవుడికి ఖాళీ లేదా? నీలో దేవుడు లేడు. నువ్వు దేవుణ్ణి ప్రేమించటం లేదు. అలా ఎవరినైతే, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించటం లేదో, అన్నింటికంటే భయంకరమైన పాపమే తెలుసా? ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? దేవుణ్ణి ప్రేమించటం. అలా ప్రేమించటం లేదంటే మనం ఏ పాపం చేస్తున్నో తెలుసా? అన్నింటికంటే ప్రధానమైన పాపం. నేనండి వ్యభిచారం చేయనండి, నేనండి దొంగతనాలు చేయనండి, నేనండి మోసాలు చేయనండి, నేనండి అబద్ధాలు ఆడనండి, నేనండి. నువ్వు ఇవేవి చేయకపోవచ్చు. దేవుణ్ణి ప్రేమించకపోతే వీటన్నింటికంటే పెద్ద పాపం అదే. నరకానికి వెళ్ళడానికి అదొక్కటి చాలు. ప్రియులరా, ఎందుకు ఈ మాటలు దేవుడు రాయించాడు తెలుసా? నువ్వు ఆయన్ని మాత్రమే ప్రేమించాలి. నాకంటే ఎక్కువగా భార్యనైనను, పిల్లలనైనను, ఇండ్లనైనను, భూములనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు దేవుని రాజ్యానికి నాకు వారసులు, నాకు పాత్రులు కాలేరు. మీ భక్తి పెరగాలి, మీ ఆలోచన పెరగాలి, మీరు దేవుణ్ణి ప్రేమించే విధానం మారాలి. అందుకే ఈ మాటలన్నీ మీతో చెప్పాను. నోవహు కాలంలో మనుషులను చూశాడండి. ఇన్ని ఇచ్చాను కదా, వాళ్ళ హృదయం నాకు చోటు ఉందా, వారి హృదయాల్లో నాకు చోటు ఉందా చూశాడండి. ఎవరి హృదయంలో చూసినా ఈరోజు ఏం ఎంజాయ్ చేద్దాం, ఈరోజు ఏం తిందాం, ఈరోజు ఏం తాగుదాం, ఎవరిని పెళ్లి చేసేసుకుందాం, ఎవరి పెళ్ళికి వెళ్ళి తిందాం,
ఇదే తప్ప దేవుడు అన్న ఆలోచన వాళ్ళలో కనపడలేదండి, వారి హృదయాల్లో లేదండి. అది చూసిన దేవుడు చాలా మనస్తాపడ్డాడండి. ఆదాము వాళ్ళ పండు తిన్నా శిక్షించి వదిలేశాడు, కయ్యను హత్య చేసినా శిక్షించి వదిలేశాడు. కానీ తన గురించి ఆలోచించేవాడు ఒక్కడు లేకపోయేసరికి ప్రపంచాన్ని ఏం చేశాడు? 40 దినాలు ప్రచండమైన వర్షంతో జలప్రళయం రప్పించి నేలమట్టం చేశాడండి, అందరినీ సర్వనాశనం చేశాడండి అందరినీ. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు చెప్పండి, నువ్వేం ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? స్త్రీలు ఉన్నారనుకోండి, వీళ్ళ ఆశ అంతా ఒకటేనండి. దేవుడి దగ్గరికి వచ్చినా అదే ఆశ అండి. బంగారం సంపాదించుకోవాలి, విలువైన ఆస్తులు సంపాదించుకోవాలి, అందరికంటే గొప్పగా ఉండాలి. రాత్రి చెప్పాను కదా, పురుషుల పరిస్థితి అదే, సంపాదించుకోవాలి. ఆ సంపాదన కొరకే దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారు. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేయాలో ఒక్క మాట చూపించి ముగిస్తాను. పాట, నాయన ఆశల సుడిగుండం పాట రెడీ చేసుకో. యోహాను సువార్త, నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చెయ్యాలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం.